అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణమూర్తి వారు గురువు గారికి ఈ విధంగా నమస్కారం చేస్తున్నారు. వారితో అంటున్నారులాగా, జగతీసురేశ్వర సంతోష చిట్టుండవయ్యున్న నీ ధర్మమతి సులభం, ఉర్ధ్వ సమ్మతమిది విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షించు, విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షించు. బ్రాహ్మణుండు తన ధర్మముందు తలపడా ధర్మంబు కోరికల తనికి కొరియుచుండు. సంతోషికాడేని శుక్రుడైనను నశించు, సంతోషికాడేని శుక్రుడైనను నశించు. నిర్ధనుడైనను నిందు బ్రోలు, సంతసించినేని సర్వభూత సుహృత్తమలకు. ప్రాప్తలాభముదిత మానస శాంతులకును, ప్రాప్తలాభముదిత మానసులకు, శాంతులకు, సుజనులకు, గర్వహీనులకు నే వినతులనత్తు. ఆ శ్రీకృష్ణమూర్తి అంటున్నారు, ఓ జగదీశ్వరేశ్వర, ఎప్పుడు సంతోషంతో ఉంటావయ్యా. నువ్వు ఎప్పుడు కూడా పండితులు సమ్మతించినట్లు నడుచుకుంటావు. అటువంటి బ్రాహ్మణుడివి. తన ధర్మాన్ని ఎప్పుడూ కూడా మానడు. డబ్బు లేకపోయినా సరే, ధనం లేకపోయినా తన ధనం వీడకుండా ఉంటాడు. ఒకవేళ ధనమే వచ్చినట్లయితే గర్వించి ధర్మాన్ని మాత్రం వీడడు. ఆ విధంగా ఉంటాడు. ఎంత డబ్బులెంతోనైనా తృప్తి పొందుతావు. తృప్తి అనేది నీకుంది. సంతోషి కానిటువంటి వాడు గురుడైనా శుకుడైనా రాజైనా నశిస్తాడు. సంతోషంగా ఉన్నవాళ్లే, తృప్తిగా ఉన్నవాళ్లే భగవత్ కటాక్షాన్ని పొందుతారు. అటువంటి సర్వభూత హితములు చేసేటువంటి నీకు, అటువంటి సంతోషంగా ఉండేటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తాను. శాంతంగా ఉండే బ్రాహ్మణులకి నేను నమస్కరిస్తాను. సుజనులకి అయిన బ్రాహ్మణులకి నేను నమస్కరిస్తాను. గర్వహీనులైనటువంటి బ్రాహ్మణులకి నేను నమస్కరిస్తానని కృష్ణమూర్తి వారు ఆ బ్రాహ్మణుడితో అంటున్నారు. రుక్మిణీదేవి రాయభారాన్ని పంపించింది. అస్మద్గురుభ్యో నమ, అస్మత్పరం గురుభ్యో నమ. ఆ విధంగా కృష్ణమూర్తి ఏ విధంగా బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలో అలాగే మనం కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి నమస్కారం చేద్దాం. స్వస్తి.